హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాస్ ట్రెండ్స్. ఈవేళ మన వీడియో ఏంటంటే ఇవాళ కొబ్బరి పల్లి చిక్కీ నేర్చుకుందాం. ఇవాళ కొబ్బరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, వేయించిన పల్లీలు, షుగరు, నెయ్యి. ఈ కొబ్బరిని ఏం చేయాలంటే కొబ్బరి చిప్పలను సెపరేట్ చేసిన తర్వాత దానికి వెనుకున్న బ్రౌన్ కలర్ తీసేసి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా మనం ఏదో మెజర్మెంట్ పెట్టుకోవాలి కదా, ఇలా నేను ఇది బౌల్ మెజర్మెంట్ పెట్టుకున్నాను దానికి వచ్చేలాగా. తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత అది పౌడర్గా అవుతుందన్నమాట. ఆ పౌడర్ అయిపోయిన తర్వాత అలా మిక్సీలో నుంచి సెపరేట్ చేసుకొని బౌల్లో తీసుకొని పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో కొబ్బరి పొడి ఆ బౌల్తోనే షుగర్ తీసుకోవాలి. ఒక బౌల్ కొబ్బరి పొడికి 1.5 బౌలు షుగర్ అనమాట. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.25 తీసుకోవచ్చు. మేము 1.5 తీసుకున్నాం. ఆ షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి, ఎక్కువ కాదు కొంచెం వాటర్ యాడ్ చేసి అటు ఇటు బాగా తిప్పుతూ ఉండాలన్నమాట ఆ షుగర్ కరిగేంత వరకు. అది కొంచెం టైం పడుతుంది, కొంచెం తిప్పుతూ ఉండాలి అలాగా. ఆ తర్వాత కరిగిన తర్వాత కొంచెం తీగపాకం వస్తుంది అనుకున్నప్పుడు మనం దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేసుకొని అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆ నెయ్యి అనేది మన ఇష్టం. ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మాకు ఇలాచీ పౌడర్ ఇష్టం కాబట్టి వేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం ఇలా 2 వేళ్ళు పట్టుకుని తీగపాకం వచ్చేంత వరకు ఉన్న తర్వాత చూసి దాంట్లో కొబ్బరి పొడి యాడ్ చేయాలన్నమాట. ఈ యాడ్ చేసిన తర్వాత ఆ పంచదార పాకంలో ఈ గరిటె బట్టి తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. ఇక్కడే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కొంచెం తిప్పుతూనే ఉండాలి. అది అలాగా కొబ్బరి పొడి షుగర్లోకి ఇంకిపోయి ఆ పాకంలో ఇంకిపోయేంత వరకు ఆ లిక్విడ్గా ఉన్నదంతా కూడా టైట్ అవ్వాలి. కొంచెం అలా తిప్పుతూ ఉన్న తర్వాత కొంచెం ఇంకా గట్టి పడుతుంది అనుకున్నప్పుడు మనం ఏదైతే ఈ చిక్కీ ఒక ప్లేట్ ఏ ప్లేట్లో తీసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం గట్టి పడుతుంది అనుకున్నప్పుడు మనం వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. పల్లీలను మనం పొట్టు తీసి పప్పులాగా చేసుకోవాలి. తీసి కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ అది ఉడికిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఎంత దగ్గరగా అవుతుందో, ఉడుకుతుంది అక్కడ. అలా దగ్గర పడుతూ ఉంది. అలా 1.5 మినిట్ 2 మినిట్స్లో అది కంప్లీట్ అవుతుంది. ఇంకా అలా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. తిప్పుతూనే ఉండాలి అలాగా. అయిపోవచ్చింది, ఇంకా చాలా దగ్గరకు వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ రెడీ చేసి పెట్టుకున్నాం ఎలాగో. ఇప్పుడు కింద స్టవ్ కట్టేసింది. అలా కళాయిలో ఉన్నది తీసుకొని మనం గీ అప్లై చేసిన ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఈవెన్గా సర్దుకోవాలి. ముందు మొత్తం ఈక్వల్గా, అంటే షేప్ నీట్గా రావడానికి గొగ్గులుగా లేకుండా పైన స్మూత్ సర్ఫేస్ కోసం అలా సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ సెట్ చేసుకొని అలా గరిటెతోటి ఈక్వల్గా ఒక దగ్గర ఎత్తు పలాలు లేకుండా దాన్ని ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం ఆరింది వేడి మీద కాదు, కొంచెం ఆరింది అనుకున్నప్పుడు చాక్ పెట్టి కట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్, డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ అలా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాగా మనం కట్ చేసుకున్న పీస్ ఇట్లా పైకి చాక్తో కానీ స్పూన్తో కానీ పైకి లేపి తీసుకోవాలి. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో షేపు. పాకం కూడా చాలా చక్కగా నీట్గా వచ్చింది. పల్లీలు కూడా బాగా కనబడుతున్నాయి. చూస్తారా ఎంత బాగుందో. ఈ స్వీట్ మీకు బాగా వచ్చింది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. అందరూ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.